తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఇలా తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి కోదండరాం సార్ ఢిల్లీ దాకా వచ్చి మనకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. రాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, వేదిక మంత్రులు ప్రభాకర్ గారు, సురేఖ గారికి, మిగతా పెద్దలందరికీ, మీ అందరికీ తెలంగాణ నలుమూలల నుంచి ప్రత్యేకమైన రైల్లో బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. మనం చాలాసార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, కానీ ఈ ధర్నాలో ఉన్న ఉత్సాహం ఇదివరకు ఎన్నడూ కూడా చూడలేదు. కారణం ఒకటి ఉన్నది. ఒకటేంటంటే ఉత్సాహంతో ఇంత దూరం రావటమే కాదు, ఇన్ని రకాల మంది మన కోసం మాట్లాడుతున్నారు. అది ఇవాళ చాలా గొప్ప విషయం. నేను సమయం లేదు కాబట్టి భారత రాజ్యాంగం రాసేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజ్యాంగం ఏం చేయాలి, దేనికోసం రాయాలి. అంబేద్కర్ కూడా ఇదే విషయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పటికి ఏమన్నారంటే, భారతదేశంలో కులాల దొంతరల వల్ల మనుషులు అణిచివేతకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ అణిచివేతను రూపుమాపి సమానంగా బతికే కొత్త సమాజాన్ని నిర్మించాలి. ఆ రాజ్యాంగం యొక్క లక్ష్యాల అమలుకు ఇన్ని సంవత్సరాలు పడుతున్నాయి. మనకు సామాజిక జీవితంలో భాగం, ఆర్థిక రంగంలో అవకాశం, రాజకీయ రంగంలో ప్రవేశం, ఇవి దొరకటానికి ఇంత తన్లాడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడమే కాదు, సామాజిక ఆర్థిక వాస్తవాల ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లును తయారు చేసింది. బిల్లు తయారు చేసింది కదా, మళ్ళీ ఢిల్లీ దాకెందుకు అని అనుమానం మనందరికీ ఉంటుంది. హైదరాబాద్ పోయినాక కూడా మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రిజర్వేషన్ బిల్లు నిలబడాలి అంటే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. లేకపోతే 50% దాటింది మీ రిజర్వేషన్లను కొట్టేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు 50% దాటుతున్నది 42% వల్ల. కాబట్టి దాన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేయడానికి ఇక్కడి దాకా రావటం జరిగింది. మోడీ గారు సెన్సస్కే ఒప్పుకోలేదు, బీసీల జనాభా కులగణన చేయటానికి అంగీకరించలేదు. మరి